ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాబ్లం మాకు ఆన్సర్ చేయమని కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆన్సర్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో మిమ్మల్ని ఎవరో మిస్అండర్స్టాండ్ చేసిన వాళ్ళ గురించి మాత్రమే ఆన్సర్ చేయాలి. క్షమాపణ చెప్పరంట, న్యాయ పోరాటం ఏదైనా చేస్తే ఎదుర్కొంటారంట, క్షమాపణ అయితే చెప్పరంట. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటి, మీరు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు అంటే మీడియా మొత్తం కూడా ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడిన మాటల్ని హైలైట్ చేస్తుంది. మరి ఇప్పుడు అదే హైలైట్ అవుతుంది కదా, హైలైట్ చేస్తున్నారని అంటే మరి అదే హైలైట్ గా మాట్లాడారు ఆ విషయాన్ని. గతంలో కూడా ఇలాగే హైలైట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు అచ్చెన్నాయుడు గారు అయితే బూతులతోటి మాట్లాడారు. 500 మంది పోలీసులు డాష్ తినడానికి వచ్చారా అన్నారు. సంస్కారం ఉంది కాబట్టి నాకు ఆ వీడియోని ఇక్కడ చూపించలేకపోతున్నా. అలాంటి మాట్లాడినప్పుడు ఈ పోలీస్ అధికారులు ఏమైపోయారు? ఆ రోజు ఎందుకు సుమోటోగా కేసులు నమోదు చేయలేదు? ఆ రోజు ఎందుకు ఎవరైతే మీ వైసీపీ ప్రభుత్వంలో అధికార మతంతో చాలా మంది మాట్లాడండి. సో మనం వాళ్ళని చూసి వాపోవాల్సిన అవసరం లేదు. మీ ప్రభుత్వంలో కూడా ఇలాంటి మాటలు చాలా మంది పొలిటీషియన్స్ మీ వాళ్ళు అహంకారపూరితంగా మాట్లాడి ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫైట్ చేస్తున్నది మేం కాదు, డిపార్ట్మెంట్ వాళ్ళ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీ మాటల కోసం ఫైట్ చేస్తున్నారు. మహిళలు హర్ట్ అయ్యారు. 5,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళు హర్ట్ అయ్యారు. వాళ్ళకి మీరు ఆన్సరబుల్ గా ఉండాలి. లేదంటే 11 సీట్లు వచ్చాయి, ఈసారి 11 కూడా పోతాయి. అదొకటే మేము చెప్పగలుగుతాం. అప్పుడు చలో విజయవాడ స్ట్రైక్ చేస్తున్నారు ఆలోచించుకున్నామని. ఇప్పుడు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ మేము స్ట్రైక్ చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, 11కు పతనం అవుతారా లేదంటే ఆ 11 కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అది మీది, నేను సలహాలు దానికైతే ఎవరు లేరు ఇక్కడ. సెకండ్ థింగ్, అప్పటి నుంచి కేసులో మేము ఇంకొంతమందిని ఇన్వాల్వ్ చేయమంటే చేయట్లేదు అని మీరు వాపోతున్నారు.